ప్రజాభ్యో యోగక్షేమ. ఈ మీరు కుంభరాశి వారైతే ఈ శని గోచార ఫలితాలు ఈ పరాభవనవ సంవత్సరంలో ఎలా ఉంటుందంటే ఈ 2వ స్థానాన్ని వాక్ స్థానం అంటుంటాం అనమాట. అదేవిధంగా మన ముఖాన్ని కూడా 2వ స్థానం అంటూ ఉంటాం అనమాట. ఈ వాక్ స్థానం దాన్నప్పుడు శని 2వ స్థానంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాటల తీరు బాగుండాలి అన్నమాట. జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే మాటలు తొందరగా బయట రావడం లేని శని ఏంటి కాస్త తీసుకోండి, నీచమైన మాటలు రావడం, నోరు జారడం, ఇట్లాంటివి అవకాశాలు ఎక్కువ ఉంటుందన్నమాట. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎంతవరకు? ఫిబ్రవరి 2027 సంవత్సరం వరకు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ధనస్థానం అంటామంట. శని ధనస్థానంలో ఉన్నప్పుడు అద్భుతంగా మీకు ధనాన్ని ఇవ్వగలుగుతాడనమాట. అది ధనస్థానం కాబట్టి అక్కడ మీకు అనుకూలమైన, మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. ఫైనాన్షియల్గా ఎంత ఇబ్బంది వచ్చినా కూడా ఆ సమయానికి అది రావడం, అవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. 2027 తర్వాత మీ యొక్క ధైర్యము అంతకంత పెరిగి బ్రహ్మాండంగా మీకు అనుకూలంగా జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా చాలామంది ఈ ఏళ్ళనాటి శని నుండి బయటపడిపోతున్నామంట. ఏళ్ళనాటి శని ఎటువంటి ఇబ్బంది పెట్టదు. ఒకటి ప్రాణం తీయదు, అది జాగ్రత్త పెట్టుకోండి. ప్రాణానికైతే ఇబ్బంది పెట్టదు. ప్రాణం తీసినంత పని అవుతుంది కానీ భయపడాల్సిన పని ఉండదు. శని ఎప్పుడు కర్మ నిర్ణయిస్తాడే కానీ కర్మ విధించడని మాత్రం తెలుసుకోవాలి. అది కూడా మీ రాశికి అధిపతి అవడం వల్ల ఆయన అంత ఇబ్బంది అయితే పెట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే తన ఇంటిని ఎవరు కూడా తను కూల్చుకోరు కదా. అలాగా మకర రాశి కానీ కుంభస్థ రాశి కానీ వాళ్ళని ఇబ్బంది అయితే పెట్టాడు. తను జాగ్రత్తగా గమనించాలి. అదేవిధంగా కూడా చాలా ఎదుగుదల బాగుంటుంది, కుటుంబ వృద్ధి అవుతుంది. ఇవన్నీ కూడా అవకాశాలు ఎక్కువ ఉంది. ఇంకంత అద్భుతమైన ప్రయోజనాల కోసం శని కవచ పారాయణాలు, అదేవిధంగా అమ్మవారిని ఎక్కువగా ధ్యానం చేయడం. ఎందుకంటే మీ రాశి అధిపతి అక్కడ రాహు నక్షత్రం కూడా ఉంది కాబట్టి ఎక్కువగా అమ్మవారి దేవస్థానాలకు వెళ్ళడం, ఎక్కువగా గుళ్ళోకి వెళ్ళి ఒక గంట 2 గంటల సేపు కూర్చోవడం, ఏదైనా అమ్మవారి సహస్రనామ పారాయణాలు చేయడం చాలా అద్భుతంగా మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే ఇస్తుందని తెలియజేస్తూ చాలా బాగుండాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు. సన్మంగళాని.